పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మనము ఈ లెంట్లో అంతా కూడా బూడిదలాంటి మన జీవితాన్ని పువ్వుల దండగా మార్చడానికి దేవుడు ఏ రకమైనటువంటి విధానాలని ఆయన అనుసరించాడు, మనల్ని ఆయన సంపూర్ణులుగా చేయడానికి ఏ రకమైనటువంటి ప్రణాళికను మన కోసం ఏర్పరిచి ఆయన భూలోకానికి వచ్చి ఏ రకంగా మనల్ని సరిదిద్దారు అనేది మనం చూసుకుంటూ వెళ్తున్నాం. మొట్టమొదటి దానిలో అంటే నిన్న సండే కాకుండా అదే ఆదివారం కాకుండా ముందు చెప్పిన వాటిల్లో వ్యతిరేకమైన ఆలోచనలు కలిగిన ఆది మానవులు, ఆ తర్వాత ఆ ఆలోచన కరెక్ట్గా వచ్చినటువంటి దేవుడు సరిచేసిన ఆలోచన విధానం, నా యందు మీరు మీ యందు నా మాటలు ఉండాలని చెప్పిన యేసుక్రీస్తు వారి మాటలే ఆయన ఆలోచన, అదే తండ్రి ఆలోచన కూడా అని మనం చూసుకున్నాం. ఈరోజు ఆ ఆలోచన రాగానే అవ్వమ్మ గారు ఏం చేశారు? వ్యతిరేకమైన ఆలోచన రాగానే ఆమె దానిని బలపరిచే ఆ సర్పంతో మాట్లాడడం మొదలుపెట్టారు. నిజమా అని ఆ సర్పం వేసిన ప్రశ్నకి నిజమేనేమో అనే సందేహం ఆమెలో కలిగి తనతో చేసిన కాన్వర్సేషన్లో ఆమె కొంచెం అస్థిరతకు గురయ్యి తన మార్గాన్ని, ఎప్పుడు దేవునితో నడిచేటటువంటి వారు, ఎప్పుడు దేవునితో సహవసించేవారు, ఆయనతో ప్రతిరోజు కూడా ఎంతో ఉల్లాసంగా ఉండి సంతోషంగా ఉండేవారు తమ మార్గాన్ని మళ్లించుకుని సర్పము చెప్పిన అపవాది మళ్లించిన మార్గంలోకి వారు నడవటం జరిగింది. కాబట్టి ఇక్కడ ఆలోచన మొదలైన వెంటనే దాన్ని క్రియల్లో మార్చాలి అంటే, ఆ పండు తిని వారు అతిక్రమం చేశారు అంటే అదేంటంటే మార్గము తప్పి నడిచిన వారు. కాబట్టి ఇప్పుడు దేవునికి వ్యతిరేకమైన మార్గంలో నడిచిన మన మొదటి తల్లిదండ్రులు, దాని గురించే మన టాపిక్ ఈరోజు. కాబట్టి వారు ఆ మార్గాన్ని వదిలేసి అవ్వమ్మ తనకిచ్చిన పండుని ఆదాము గారు కూడా ఇవ్వడం, ఆ తర్వాత దేవుడు వచ్చినప్పుడు ఎక్కడున్నావు అన్నప్పుడు నేను భయపడి దాక్కున్నాను అంటాం. ఎందుకు దాక్కున్నారు? అప్పటిదాకా దేవునితో సహవాసంలో ఉన్నవారు అంటే ఆ పరిశుద్ధతని వారు ఎదుర్కోలేకపోయారు. వారిలో ఉన్నటువంటి ఆ యొక్క బ్లెమిషెస్ అంటే ఆ యొక్క లోటుపాట్లు వారు మార్గం చెరిపేసుకున్నారు. నిన్నటి దినాన కూడా మనకి ఇచ్చినటువంటి ఆ లెంట్లో మొదటి ఆదివారం గురించి మనం ఆ ధ్యానాలు చేసుకున్నప్పుడు యాకోబు పత్రికలో ఏమనుందంటే, ద్విమనస్కుడై ఉన్నవారు, సందేహించేవాడు ద్విమనస్కుడుగా ఉంటాడు, తన మార్గాల్లో అస్థిరంగా ఉంటాడని. ఇప్పుడు దానిని మళ్ళీ మనం కోట్ చేసుకోవచ్చు. ఎందుకంటే వీరిది ద్విమనస్తత్వము. దేవుని వైపు వెళ్ళలేక సాతాను చూపించిన మార్గంలో వెళ్ళడానికి ఇష్టపడి సందేహముతోనే వారు ఆ మార్గంలో నడిచారు. కానీ తద్వారా వారు మరణం అంటే కేవలం భౌతిక మరణము కాదది, దేవునితో శాశ్వతముగా సంబంధం తెంపుకోవటమే నిజమైన మరణం. అది వారికి వారే తెంచేసుకున్నారు. వారి అస్థిరత గురించి, వారి మార్గాలలో అస్థిరత ఉండును అని యాకోబు గారు చెప్పారు. వీరి మార్గం కూడా అస్థిరంగా ఉండి మార్గమే తప్పిపోయారు. అందుకని మనకి ఆదికాండం 6వ అధ్యాయంలో నోవహు గారి ఆ యొక్క చరిత్ర వచ్చినప్పుడు 6వ అధ్యాయం 12వ వచనంలో దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను, సమస్త శరీరులు వారి యొక్క మార్గాన్ని చెరిపేసుకున్నారు అని ఉంటుంది. అంటే ఒక మార్గం ఉంది, దేవునికి ఇష్టమైన మార్గము, దేవునితోనే నడిచే మార్గం ఒకటి ఉంది. ఆ మార్గాన్ని తప్పి నడిచారు కాబట్టి వీరు దేవుని యొక్క సాన్నిధ్యాన్ని పోగొట్టుకొని భూలోకములో వారు పాపములో, చీకట్లో, శాపములో ఉండిపోయారు. అయినా సరే దేవుడు వాళ్ళని విడవలేదు. ఎప్పటికప్పుడు కూడా తన గురించి తాను తన బిడ్డల్ని తిరిగి తన దగ్గరికి తెచ్చుకోవాలని, ఆ మార్గాన్ని వాళ్ళకి తెలియజేయాలని దేవుడు ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ భూలోకములు చూసినప్పుడు అది బొత్తిగా చెడిపోయిందని ఉన్నది అక్కడ. ఆ 6వ అధ్యాయం 12వ వచనంలో సమస్త శరీరులు తమ మార్గాన్ని చెరిపేసుకున్నారు అని కూడా ఉంటుంది. అంటే దేవుడు చూపించిన మార్గం కాకుండా ఆ మార్గాన్ని చెరుపుకొని వారి ఇష్టానుసారమైన మార్గంలో వారు నడిచారు. అందుకనే ద్వితీయోపదేశకాండంలో మనకి 10 ఆజ్ఞలు ఇవ్వబడినప్పుడు మళ్ళీ ఆ ఆజ్ఞల్ని గుర్తు చేస్తూ మోషే గారు ద్వితీయోపదేశకాండంలో కూడా చెప్తారు, మీరు ఇశ్రాయేలు వినుము అని ఆయన చెప్తూ, మీరు దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములలో నడుచుకుంటూ మీ పూర్ణాత్మతో, మీ పూర్ణ శరీరంతో, మీ పూర్ణ హృదయంతో మీరు ఆయనని సేవించాలి అని ఉంటుంది. మీరు ఆయనకు భయపడి ఆయన మార్గాలలో నడుచుకొనుచు అని ఉంటుంది. అంటే
ఆయన మార్గం తప్పారంటే ఆయన ఎందుకు భయభక్తులు పోయినట్లే. కాబట్టి ఆయనకి భయపడుతూ ఆయన మార్గాల్లో నడుచుకుంటే అని అక్కడ కింద చాలా వాగ్దానాలు ఉంటాయి. అవన్నీ మనకి తెలిసినవే. కాబట్టి భయభక్తులతో ఆయన మార్గంలో నడుచుకోమని దేవుడు మొదటి నుంచి మనుషులను హెచ్చరిస్తూనే ఉన్నారు, వారిని నడిపిస్తూనే ఉన్నారు. అందుకే కీర్తనలు కూడా 32:8 ఉంటుంది, నేను నీకు ఆలోచన చెప్పేదను, ఉపదేశం చేసి నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదను. ఎవరైతే దేవుని పట్ల, దేవుని మార్గాల పట్ల ఆసక్తి కలిగి ఉంటారో వాళ్ళకి దేవుడు ఖచ్చితంగా వాళ్ళని విడిచిపెట్టడు, ఆ మార్గాన్ని తెలియజేస్తాడు. అందుకే కదా మనకి ఉంటది, మోషేకి తన మార్గాన్ని తెలియజేసిన దేవుడు అని ఉంటది, ప్రవచనంలో ఉంటది. మోషేకి తన మార్గాన్ని తెలియజేయడం అంటే ఆ బానిస దేశం నుంచి వారు దేశానికి విడుదల పొంది ఆ యొక్క పాలుతెల్లి ప్రవహించే దేశానికి వెళ్ళాలనేది ఆయన ఉద్దేశం. కాబట్టి తద్వారా తన కుమారుడు ఒక గోత్రం నుంచి పుట్టాలనేది ఆయన అనాది ప్రణాళిక. కాబట్టి ఆ ప్రణాళిక చొప్పున నడుపుకుంటూ అబ్రహాము తర్వాత ఆయన అలాగ నడిపించుకుంటూ గొప్ప నాయకుడైన మోషేకి తన మార్గాలేంటో తెలియజేశాడు. ఆ మార్గంలో నడిపించడానికి ఎర్ర సముద్రాన్నే ఒక ఆరిన నేల అనేటటువంటి మార్గంగా చేశారు. అరణ్యములో వారిని నడిపించిన ఒక మార్గం ఉంది. అనేక రకాలుగా తాను ఎంచుకున్న జనాంగాన్ని నడిపించిన దేవుడు తన మార్గం ఏంటో ఎప్పటికప్పుడు తెలియచేస్తా ఉన్నారు. తన ఆజ్ఞలు ఏంటో, అవి ఎలా నడవాలో, ఆ ఉపదేశాలు ఏంటో, వారు చేయవలసిన విధులు ఏంటో, ఆ న్యాయాలు, కట్టడలు అన్ని కూడా వారికి తెలియచేస్తానే ఉన్నారు. కానీ ఎప్పటికప్పుడు వారు తప్పిపోతూనే ఉన్నారు. కానీ దేవుడు పక్షపాతం లేని దేవుడు. ఆయన మోషే గారికి తెలియజేసిన మార్గంలో నడిచేటప్పుడు ఒకానొక సందర్భంలో ఆయన వారితో ఒక నిబంధన కిందకి వారిని తీసుకొస్తారు. ఏంటంటే సున్నతి అనే నిబంధన. ఆ నిబంధన తన జనాంగంగా అందరిలోంచి ప్రత్యేకపరచబడిన వారిగా దేవుడు వారికి సున్నతిని నిర్ణయిస్తాడు. కానీ మోషే గారిని దేవుడు సత్రంలో ఎదుర్కొని యెహోవా మోషేని చంపజూచనని ఉంటుంది. మోషే ఎంత గొప్ప నాయకుడు, సాత్వికుడు, దేవుని చేత ఎంచుకోబడ్డవాడు, తన జనాంగాన్ని ఒక బానిస దేశం నుంచి నడిపించిన గొప్ప నాయకుడు, దేవుని ప్రకారం నడిచినవాడు, ఆయన ఇల్లంతట్లో నమ్మకమైన వాడని దేవుడే చెప్పారు. కానీ అటువంటి దైవజనుడు, ప్రవక్త అయిన మోషేని కూడా, మిక్కిలి సాత్వికుడైన మోషేని కూడా దేవుడు చంపడానికి చూచాడు. ఎందుకు అంటే అప్పుడు తన మోషే భార్య సిప్పోరా ఏం చేస్తుందంటే తను ఒక అడుగు ముందుకేసి తన కుమారుడికి ఆమె ఒక వాడిగల రాయితో సున్నతి చేస్తుంది. అంటే సున్నతి అనే నిబంధనలోకి వచ్చిన మోషే తన కుటుంబంలోనే సున్నతి లేని తన కొడుకు ఉన్నాడు అని అతను మర్చిపోయాడు. కానీ దేవుడు తన సేవకుడైనా సరే మరింత ఎక్కువగా సేవకులకి చాలా కఠినమైన తీర్పు ఉంటుంది. ఇప్పటి కాలంలో సేవకులు ఆ ఒక్కదానిని మర్చిపోయి మిగతావన్నీ ఆశీర్వాదాలన్నీ మావే, దేవుని మేము ప్రకటిస్తూ నడుస్తున్నాం అనుకుంటున్నారు. కానీ దేవుని యొక్క తీర్పు ఆయన కుటుంబంలోంచే, సేవకుల కుటుంబంలోంచే మొదలవుతుంది. కాబట్టి అది ఇక్కడే చూపించారు. మోషే దగ్గరే దేవుడు ఆయన మార్గము తప్పారు అంటే మిగతా వారందరినీ మార్గంలో నడిపించిన మోషేని కూడా తన కుమారుడి విషయంలో ఆయన కొంచెం నిర్లక్ష్యంగా ఉండటం కూడా దేవుడు సహించలేకపోయాడు. అటువంటి మనుషులు దేవుని మార్గాన్ని విడిచి మొట్టమొదటిలోనే తిరిగిపోయారు. కానీ ఆయన మార్గాన్ని ఎప్పుడు చూపిస్తానే ఉన్నారు. అందుకని దేవుడు నేనే మార్గము అంటూ యేసుక్రీస్తుని లోకానికి పంపించారు. ఈరోజు ఆయన మార్గాన్ని తప్పి నడిచినటువంటి అస్థిరమైనటువంటి ఆది తల్లిదండ్రుల గురించి, ఆ తర్వాత వచ్చిన వారు ఒక్కదానిలోనే అతిక్రమించారు. కానీ అన్ని విధాలుగా అతిక్రమిస్తూ దోషాలు, పాపాలు, అపరాధాలు చేస్తూ దేవునికి కోపం పుట్టిస్తూ ఆయన ఉగ్రతకు లోనవుతూ ఉన్నటువంటి జనాంగం ఇప్పటికీ కూడా ఉన్నారు. ఆది నుంచి ఈ క్షణం వరకు జరుగుతూనే ఉంది. కానీ ఇటువంటివి జరగకుండా మార్గముగా తానే ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు వారి గురించి మన మార్గాన్ని ఆయన ఎలా సరిచేశారో రేపటి దినాన మనం తెలుసుకుందాము. అప్పటిదాకా దేవుడు మనల్ని ఆ వ్యతిరేకపు మార్గంలో నడిపించకుండా సహాయం చేయమని దేవునిని ప్రార్థిద్దాం. ప్రేమమైడ ప్రియ పరలోకపు తండ్రి, నాయన వ్యతిరేకపు ఆలోచన కలిగిన వెంటనే ప్రభా వారు సందేహించకుండా నిన్ను అడిగితే ప్రభా వారికి జ్ఞానాన్ని దయచేసేవాడువేమో ప్రభా ఆది తల్లిదండ్రులకి. కానీ వారు మిగతా వారిలాగే మార్గం తప్పారు ప్రభా. వారిని అనుసరించి లోకమంతా చెడిపోయి అందరూ సమస్త శరీరంలో మార్గం చెరిపేసుకుని ఉన్నారని మీరు చెప్పారు ప్రభా. అట్టి వారి జాబితాలు మేము ఉండకుండా కాపాడండి ప్రభా. నీ మార్గాన్ని మాత్రమే అనుసరించడానికి నన్ను మమ్మల్ని అందరినీ చేతులు కప్పచెప్పుకుంటూ నీ ప్రియకుమారుడు నా ప్రియ ప్రభ యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు.
Jesus now, He's all.